ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 100వ శ్లోకము. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరింజ్యాదయ స్తుత్యానాం గణనా ప్రసంగసమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్రవిచారణప్రకరణే ధాన్యాతుషస్తోమవా ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః. శంకర, పరమశివ, దేవా, నిన్ను సేవించేటువంటి బ్రహ్మ విష్ణు దేవతలందరూ కూడా మనం ఎవరిని సేవించాలి, ఎవరిని ధ్యానం చేయాలి, ఎవరి గురించి తపస్సు చేయాలి అని అనుకునేటువంటి వేళ నిన్నే ప్రధానంగా ఎన్నుకుంటున్నారు. గొప్పవారందరూ, మహాత్మ్యం గలవారందరూ, మునులు, ఋషులు, దేవతలందరూ కూడా నిన్నే సేవిస్తూ ఉన్నారు. అందరూ మిగిలిన దేవతలందరినీ వడ్లగింజకున్నటువంటి పుల్లులాగా మిగిలిన దేవతలందరినీ తీసివేసి నిన్నే ధ్యానం చేస్తూ ఉన్నారు. శంకర, మహోత్తమమైనటువంటి ధ్యానంలో నిన్నే సేవిస్తూ ఉన్నారు. ఇంకా ఇన్ని అబద్ధాలు, ఇన్ని ప్రశంసలు ఎందుకు? నీకు మించిన దైవము, నిన్ను తప్ప ఎవరిని ధ్యానం చేయడానికి వీలు కాని దేవతలు లేరు కదా. నువ్వే అందరిలోకి పరమోత్తమమైనటువంటి దైవానివి, శక్తివి, చైతన్యానివి, విశ్వమూల చైతన్యానివి. శంకర, సదాశివ, ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. నీవు అమ్మ ఇద్దరు ఒకటే కదా శంకర. సర్వదేవతలు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు కదా. మీ ఇద్దరు వేరు వేరు కాదు కదా శంకర. ఇద్దరూ ఒకటే శివశక్తి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమదాది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక తాత్పర్య సహితము సంపూర్ణము. ఓం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.